హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా మందికి చపాతీ చేసుకోవడం వచ్చి ఉంటుందండి, కానీ కొంతమందికి మెత్తగా చేసుకోవడం ఎలాగో తెలిసి ఉండదు. చాలామంది నాకు మెసేజ్ చేశారండి, చపాతీ మాకు మెత్తగా రావట్లేదు, గట్టిగా అప్పడాల్లాగా కరకరలాడుతూ వస్తున్నాయి, మెత్తగా స్మూత్గా రావట్లేదు. అలా రావాలి అంటే చపాతీ ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్పండి అని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో పెడుతున్నానండి. మళ్ళీ చపాతీ కూడా పెట్టాలా ఇలాంటి కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్. సో ఇప్పుడు మనం చపాతీని మెత్తగా స్మూత్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇది బయట షాప్లో దొరికేదండి, పట్టించింది ఏం కాదు, ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత అందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఇంకా ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను అసలు ఆయిల్ అనేది వాడనండి. నేను రెగ్యులర్గా చేసుకునే చపాతీలకైతే నేను ఆయిల్ యూజ్ చేయను. మీకు వీడియోలో చూపించడం కోసమని 1 స్పూన్ వేశాను. మీకు స్మూత్గా చేసుకోవడం రావడం లేదంటున్నారు కాబట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఆయిల్ సాల్ట్ కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం ముద్దగా కలుపుకోవాలి. అన్ని వాటర్ ఒకేసారి వేసేసామనుకోండి పిండి జారుగా వస్తుంది. సో చూసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, మనకు పిండి ముద్దగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. మనం చపాతీ పిండిని ఎంత బాగా అయితే కలుపుకుంటామో మనకు చపాతీలు కూడా అంత బాగా వస్తాయి. ఎంత ఎక్కువసేపు దీన్ని ప్రెస్ చేస్తూ మర్దన చేస్తూ కలుపుకున్నాం అనుకోండి అంత మెత్తగా స్మూత్గా వస్తాయి. అలా అని ఎక్కువసేపు ఏం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాల్సిన అవసరం లేదండి. 2 లేదా 3 నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి సరిపోతుంది. చూడండి, పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండి స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 20 లేదా 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 30 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మళ్ళీ మనం 1 నిమిషం పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పిండిని తీసుకొని మీడియం సైజు ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. మనం చేసుకునే ఉండలను బట్టి మనకు చపాతీ సైజ్ అనేది వస్తుందండి. నేను చేసుకున్న ఉండలను బట్టి మీడియం సైజ్ చపాతీలు వస్తాయి. చూడండి, ఈ విధంగా ఉండలు చేసుకొని తర్వాత చపాతీ బండపై లేదా నీట్గా ఉండే బండపై పొడి గోధుమ పిండిని చల్లుకోవాలి. తర్వాత మనం రౌండ్గా చేసుకున్న చపాతీ ఉండని పిండిలో 2 వైపులా ముంచి చపాతీ కర్రతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. నాకు చపాతీ రౌండ్ షేప్లో రాదండి, స్క్వేర్ షేప్లో వస్తుంది. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, మనకు మెయిన్ స్మూత్గా రావడం అనేసి నేను అందుకోసమే ఎప్పుడు రౌండ్గా రావాలని ఎప్పుడు ట్రై చేయలేదు. సో మీకు రౌండ్గా వస్తే రౌండ్గా ఒత్తుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని పలుచగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలను ఒత్తుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతీ ప్యాన్ ఉంచి మీడియంగా వేడి చేసి మనం ఒత్తుకున్న చపాతీని వేసుకోవాలి. చపాతీని మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చలాకీతో లైట్గా చపాతీని ప్రెస్ చేసుకున్నాం అనుకోండి అన్ని వైపులా బబుల్స్ వస్తాయి. అప్పుడు చపాతీని ఇంకొక వైపుకు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, చపాతీ బాగా పొంగుతుంది. నేను మా హస్బెండ్కి చపాతీలు ప్రిపేర్ చేయాలంటే ఆయిల్ కూడా అప్లై చేయనండి. అలా చేసుకున్నా కూడా చాలా స్మూత్గా వస్తాయి. మీకు చూపించడం కోసమని ఆయిల్ లైట్గా అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసుకున్న వెంటనే మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకొని ఆ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ అంచుల చివర్ల అన్ని వైపులా కాలేలాగా దీన్ని మనం కాల్చుకోవాలి. మనం చపాతీని పూర్తిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుంటే అప్పలాల్లాగా కరకరలాడుతూ ఉంటాయండి, అలా చేయకూడదు. సో కంటిన్యూస్గా చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా చలాకీతో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, చపాతీ బాగా కాలింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాము. ఈ విధంగా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చపాతీలను ఒకసారి తుంచి చూపిస్తాను. చూడండి, చపాతీని ఫోల్డ్ చేస్తుంటే ఎంత స్మూత్గా ఫోల్డ్ అవుతున్నాయో. ఇలా 2 వేలతో పట్టుకొని తుంచినా స్మూత్గా బ్రేక్ అవుతుంది. ఇలా మనం నలుపుతున్నా కూడా మెత్తగా స్మూత్గా ఉంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. మీకు అలాగే ఇంకో చపాతీని కూడా చూపిస్తాను. చూడండి, ఇది కూడా ఎంత స్మూత్గా ఉందో. అన్నీ కూడా ఇలానే వస్తాయండి. నేను చూపించిన విధంగా మీరు చపాతీలు చేసుకోండి, పక్కాగా స్మూత్గా మెత్తగా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్గా చపాతీలను మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి.
ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.